దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. నేటి ధ్యానము నిమిత్తము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచుండును. తీగ ద్రాక్షవల్లిని నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని చిత్తమైతే ఈ ఫలించుట అనేటువంటి అంశం మీద కొన్ని రోజులు మనము ధ్యానించుదాం. ప్రతి వ్యక్తి కూడా, దేవుని ఎరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫలించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు అనంటే మనం అలా ఫలిస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను. అవును, ఒక క్రైస్తవుడు ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అతడు ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి, అలాగే కుటుంబ జీవితంలో ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఇంకా అన్ని విషయాల్లో కూడా అతడు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అయితే ఒక ఫలభరితమైనటువంటి జీవితము ఎలాగుంటుంది అని అంటే, నీటి కాలువలు ఎవరను నాటబడినప్పుడు, ఒక చెట్టు ఎప్పుడైతే నీటి కాలువల ఒడ్డున నాటబడుతుందో అప్పుడు ఆ చెట్లు బహుగా ఫలిస్తాయి. ఈ యొక్క వృత్తాంతాన్ని మనం 1వ కీర్తనలో చూడగలం. 1వ కీర్తన 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనం చదివినప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏ చెట్టు అయితే నీటి కాలువలు ఎవరు నాటబడి ఉంటుందో ఆ చెట్టు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటుంది. ఎందుకనంటే దానికి ప్రత్యేకించి మరలా ఒక నీరు పోయిన అవసరం లే. ఎప్పుడు కూడా నీరు అనేటువంటిది దానికి అందుతూ ఉంటుంది. అటువంటి చెట్టు ఫలిస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఫలించాలి అని అంటే నీటి కాలువలు ఎవరు నాటబడినటువంటి అనుభవము మనకు ఉండాలి. ఆ అనుభవం మనకు ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తారో అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నారా? ప్రతిరోజు కూడా మనము దాన్ని చదవడం మాత్రమే కాకుండా ధ్యానించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, దివారాత్రము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము, డే అండ్ నైట్, రాత్రి పగలు కూడా మనము దాన్ని ధ్యానించాలి. ఈ మాటలే యెహోషువకు కూడా ప్రభు చెప్తాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనము చదివితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడినట్టు వాటినటువంటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తారో వారు వర్ధిల్లుతారు, లేక ఫలిస్తారు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు దేవుడు యెహోషువకు చెప్తూ వచ్చాడు. యెహోషువ, నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అనేటువంటి ఈ పదము దేవుని యొక్క వాక్యంతోటి లింక్ చేయబడినట్లుగా, అనుసంధానించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఇస్సాకును మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి. ధ్యానించడం అనేటువంటి పదము దేవుని యొక్క వాక్యంతో లింక్ చేయబడి ఉంది. మరి ఇస్సాకు ఉన్నటువంటి కాలంలో వాక్యం ఎక్కడిది? ఇటువంటి రిటర్న్ టెక్స్ట్ లేదు. కానీ దేవుడు వారి హృదయాల్లో ఉంచినటువంటి మాటల్ని వారు ధ్యానిస్తూ వచ్చారు. ఏమీ బైబిల్ అందుబాటులో లేనటువంటి కాలంలో దేవుడు చెప్పిన మాటలను వారు ప్రతి సాయంకాలం కూడా ధ్యానించినట్లయితే, రోజున బైబిల్ మనకు అందుబాటులో ఉంది. ఇంకెంత ఎక్కువగా మనము దాన్ని ధ్యానించాలో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం కూడా ధ్యానిస్తారో వారు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వల్లే ఉంటారు. అట్టి వారు ఖచ్చితంగా ఫలిస్తారు. కాబట్టి మనం ఆ రీతిగా ఫలించుటకు మనము ముందుకు వెళ్దాం. ప్రభువు కృప మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.